ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమేం డాక్టర్, నయమైపోయిందా? ఈవిడే పోయింది. వెంటనే చేస్తే నయమవుతుంది అనుకున్నాం. వైద్యం వికటించింది. సారీ మేడం. అయ్యో శృతి, చచ్చిపోయావా? అయ్యో శృతి, చచ్చిపోయావా? నువ్వు నో అన్నా కూడా రేపు జరిగేది అదే. కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక తప్పదు. త్వరగా ఇది కానిచ్చి ఇంటికెళ్ళిపో. రేపొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాం. స్టార్ట్ చేయి చెల్లెమ్మా. ఏంటి చెల్లెమ్మా? నేనే నీ చెల్లిని కాను. రాజేష్ కి భార్య అయితే నాకు చెల్లెలు వరసే అవుతావని నువ్వే అన్నావు కదా చెల్లెమ్మా. బా, అది అప్పుడు అన్నాను అక్షర, ఇప్పుడు కాదు ప్లీజ్. ఏం కాదు, నువ్వు ముందు నాడు. రేపు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నేను నడవనట్టుంటే మీరు వినరేంటి? నువ్వు నా భార్యవి. నేను నీ మెడలో తాళి కట్టాను. నువ్వు నా మాట వినాలి. నిన్ను దొర్లించేలా నడిపిస్తాను. రా. రాజేష్, రాజేష్ వదలు. నేను రాను. నేను నీ భార్యనే కాదు, భార్యనే కాదు, భార్యనే కాదు. నా మెళ్ళో నువ్వు ఈ తాళి కట్టలేదు, నువ్వు ఈ తాళి కట్టలేదు, ఈ తాళి కట్టలేదు, ఈ తాళి కట్టలేదు. ఊరుకో శృతి, నేనేం చెప్పావు కదా. వీడియో కూడా చూపించావు. తమాషాలు చేయకు. రా. ఆగు, ఆగు. నన్ను నిప్పుల్లోకి తోసేసి నన్ను చంపేయకు. మీకు దండం పెడతాను. నేను చెప్పేది అందరూ వినండి. ఏం చెప్తావు? నేను చెప్తున్నాను కదా, రాజేష్ నా మెళ్ళో ఈ తాళి కట్టలేదు. పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నాడని, ఆ రోజు తాగొచ్చి గొడవ పడ్డావని, ఆ అవకాశాన్ని వాడుకోవాలని ఈ తాళిని నేనే మెళ్ళో వేసుకున్నాను. ఇది రాజేష్ కట్టలేదు. నాతో తప్పుగా ఏం చేయలేదు. ఇదే నిజమా? అవును. నన్ను వదిలేయండి. నేను నమ్మను. నువ్వు ముందు నాడు. రా. రాజేష్ వదలు, 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 వదలు. నీకేమైనా పిచ్చా? నువ్వు ఈ తాళి కట్టలేదు. నేను నీ భార్యనే కాదు. నేనే ఇదిగో ఈ తాళి కట్టుకున్నాను. ఇప్పుడు నేనే తీసేస్తున్నాను. చూడు, ఇదిగో. చాలా. నువ్వు నన్నేమీ చేయలేదు. మనకి పెళ్ళే కాలేదు. నాకు ఇంకా బతకాలనుంది. ప్లీజ్ బాయ్. రాజేష్, చూసావా ఈ నిజం ఎలా బయటపడిందో? చాలా థ్యాంక్స్ వదిన. కానీ ఇది ప్రూఫ్గా ఉంటే ఇంకా బాగుండేదేమో. ఉందిగా తమ్ముడు, ప్రూఫ్ లేకుండా మేము చేస్తామా? శృతి వాగింది, చేసింది అంతా రికార్డ్ అయింది. ఇక మళ్ళీ మాట కూడా మార్చలేదు చిన్నక్క. మరి మన దగ్గర అంతా పగడ్బందీగా ఉంటుంది కదా. ఆ అక్షర, ఆ తొట్టి గ్యాంగ్ లీడర్ కూడా చెప్పు. రక్త కన్నీరు కారుస్తుంది. హలో అక్షర, ఈ టైంలో కాల్ చేశావు? పదవి లేక పవర్ పోయింది కదా. ఏమైనా సహాయం కావాలా? నా పవర్ పోయేది కాదు కనకం.
పదవి లేకపోయినా పెరిగేదేలే కానీ నేను నీ సహాయం కోసం కాల్ చేయలేదు. ఇక్కడ ఓ మంచి సీన్ జరిగింది. మీరుంటే భలే బాగుండేదని చెప్పడానికి ఫోన్ చేశా. ఏంటో అది? నేను చెప్పాను కదా, శృతి నోటితోనే మా రాజేష్ దాని మెడలో తాళి కట్టలేదని చెప్పిస్తానని. అలాగే చెప్పించా. ఏంటి ఇదో నాటకమా? నా చేత చెప్పించి కాల్ రికార్డ్ చేసి ప్రూఫ్గా వాడుకుందాం అనుకుంటున్నావా? అవును మరి, మీ వాయిసే నేను రికార్డ్ చేయాలి. నువ్వు అదే చేస్తున్నావు. ఐ నో. రాజేష్ మా శృతి మెళ్ళో తాళి కట్టాడు. ఇదే నిజం. నిజం నిజం. సరే, అదే నిజం నిజం అని ఓ తెగ గించుకోకు. ఆ శృతి ఏం చెప్పిందో ఏం చేసిందో నీకు వీడియో పంపిస్తాను. చూశాక అప్పుడు చెప్పు. రాజేష్ నా మెళ్ళో ఈ తాళి కట్టలేదు. పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నాడని ఆ రోజు తాగొచ్చి గొడవ పడి మత్తులో పడిపోతే ఆ అవకాశాన్ని వాడుకోవాలని ఈ తాళిని నేనే మెళ్ళో వేసుకున్నాను. ఇది రాజేష్ కట్టలేదు, నాతో తప్పుగా ఏం చేయలేదు. ఇప్పుడు నేనే తీసేస్తున్నాను, చూడు ఇదిగో. చూసారా? మరిప్పుడు ఏది నిజం? ఇదే నిజం. ప్రూఫ్ అంటే ఇది. మరి ఇప్పుడు ఒప్పుకుంటావా? నేనన్న ప్రకారం శృతితోనే చెప్పించానా? ఇప్పుడు ఇంకోసారి అర్థమైందా? నా వాళ్ళని మా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. మాట రావట్లేదేంటి? అయినా ఇంకేం వస్తుందిలే. ఎంతో నమ్మకం పెట్టుకుంది, బెడిసి కొట్టింది కదా. చెవిలైతే ఇంకా పనిచేస్తున్నాయి కదా, విను. నా నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కనకం గారు, ఈ 2 రోజుల్లో ఎవరైతే మా అత్తయ్య గారి మీద తప్పుడు కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయించారో వాళ్ళని రప్పించి వాళ్లతోనే నిజం కక్కించి అసలు సూత్రధారిని జైలుకి పంపించడం. దానికి నా టార్గెట్ ఎవరో మీకు కొత్తగా చెప్పకర్లేదనుకుంటా. అర్థమైందా? ఓన్లీ 2 days. ఇంకా మీకు నిద్ర పట్టదు కదా. సరే, పంపించిన వీడియో చూస్తూ టైం పాస్ చేయి. బాయ్ కనకం గారెందుకులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.